క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరంతా బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా, ఆనందంగా యేసుక్రీస్తులో మీరు సంతోషించాలని మా హృదయవాంఛ. వాళ్ళు ఎవరో పంపిస్తారు. లేదు ఆడింది అనంతపురం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మన వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంత్య దినాల్లో జీవిస్తున్నాం అన్న విషయాన్ని క్రైస్తవ సంఘము ఎప్పుడూ మరిచిపోకూడదు. సాతానైతే తనకు సమయం తక్కువగా ఉందని గుర్తించి ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడని మనం ప్రకటన గ్రంథంలోనూ పేతురు పత్రికలోనూ చూస్తాం. వీటికి మనం సిద్ధపడి ధైర్యం వహించి మనసున నిబ్బరం కలిగి క్రీస్తు పరిచర్యలో మనం ముందుకు కొనసాగాల్సిందే. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరిగి చూస్తే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. పౌలు అంటున్నాడు, ఈ లోకంలో కొన్ని హింసలు, శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలో చేరవలసి ఉంది అని అపోస్తల కార్యంలో పౌలు గారు కూడా చెప్పాడు. కొన్ని సందర్భాల్లో శోధనలు, శ్రమలు బయట నుండి మన పైకి వస్తాయి. కొన్నిసార్లు శోధనలు, శ్రమలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు లోపటి నుంచే మన మీద దాడి చేస్తాయి. రెండు వైపులా విశ్వాసపు డాలు, వాక్యం అనే ఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణము, సిద్ధ మనస్సు అనే జోళ్ళు, ఇవన్నీ కూడా కలిగి సైతాను శక్తులతో మనం పోరాటం చేస్తున్నాం, యుద్ధంలో ఉన్నాం అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మనం చేసే యుద్ధం శాంతియుతమైన యుద్ధం, ప్రేమతో కూడిన యుద్ధం, సహనంతో కూడిన యుద్ధం. మన ఆయుధాలు ప్రేమ, క్షమాపణ, మంచితనం, ఓర్పు, ఇవి మన ఆయుధాలు. ఎగ్జాక్ట్లీ అనంతపురంలో జరిగినటువంటి సంఘటన మనం చూడగలిగితే మనకు అర్థమయ్యేది ఇదే. బస్సులో చాలామంది క్రైస్తవ సోదరులు ఉన్నారు. శాంతి, సహనం, ఓర్పు కలిగి వారెక్కడ రెచ్చిపోలేదండి. మూర్ఖులు ఇంచుమించు ఒక 30 మంది ఆ బస్పై అటాక్ చేస్తుంటే సైలెంట్గా ఉన్నారే తప్ప వారిని రెచ్చగొట్టడం కానీ, వారిని కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయలేదు. ఇందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. మీకు తెలిసిందే ఈ విషయం. అనంతపురంలో మరి ఒక సాయంకాలం వేళ మన 4వ తారీఖున ఒక చర్చికి సంబంధించిన బస్సు, సువార్త వ్యాను వెళతా ఉంటే అడ్డగించి కొందరు మతోన్మాద యువకులు దాన్ని అడ్డగించి దానిపై దాడి చేయటం జరిగింది. చాలా దారుణమైన దాడి. అయితే
ఆ రాళ్ళు రువినప్పుడు దాదాపుగా ప్రభు అందరినీ కాపాడాడండి. ఏదో ఒక అబ్బాయికి ఏదో రెప్ప దగ్గర ఏదో ఆ పెంకు తగిలింది అన్న వార్తా కథను నేను చూశాను. విచారకరం. ప్రభు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచునుగాక. అయితే దాదాపుగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదండి, నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను. అయితే ఆ మూర్ఖులు ఇష్టం వచ్చినట్లుగా బస్సు అంతా కూడా ధ్వంసం చేశారు. మరి ఎవరు వాళ్ళు ప్రేరేపిస్తున్నారో ఆలోచించండి. దాడి చెయ్యండి, నాలుకలు తెగ్గొయ్యండి, ఊరుకోవద్దు, సహించొద్దు అంటూ ఇండైరెక్ట్గా ఆ మధ్య చిన్నజీఆర్ గారు కూడా బోధించడం అనేది మనం చూసాము విజయవాడలో. బహుశా ఇలాంటి బోధనల వలన ప్రజలు ఇలాగా తిరుగుబాటు చేస్తూ అకారణంగా క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు అన్నది ప్రభుత్వాలు గుర్తించాలి. సరే, ఈరోజు ఏదో ఒక 30 మందిని అరెస్ట్ చేశారండి, ఎఫ్ఐఆర్ అయ్యింది అన్న వార్తా కథనాలు వచ్చాయి. సరే, ప్రభువు స్తోత్రం. నా ఉద్దేశం అయితే వాళ్ళు ఏదో జైల్లో పెట్టాలి, శిక్షించబడాలి, కొట్టాలి, వాళ్ళని తిట్టాలి అని కూడా నేను భావించట్లేదు. వాళ్ళని ఉసిగొలిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని పట్టాలి ప్రభుత్వాలు. వీళ్ళు పావులు లాంటి వాళ్ళు, వాళ్ళ చేతుల్లో ఈ యువకులు పావులు లాంటి వాళ్ళు. అయితే సరే, వీళ్ళకి భయం ఉండాలి. బట్ అదే సమయంలో దీని మూలం ఏంటి అని ప్రభుత్వాలు వెతకాలి. ఇట్లా ఎందుకు వీళ్ళు రెచ్చిపోతున్నారు, యువకులు ఎందుకు చర్చిల మీద దాడులు చేస్తున్నారు, ఎందుకు అకారణంగా బస్సుల మీద ఇట్లా దాడి చేస్తున్నారు, ఎందుకు అకారణంగా బైబిల్ కాల్చేస్తున్నారు, మెటీరియల్ కాల్చేస్తున్నారు, ఎందుకు జై శ్రీరాముడు దాడులకు తెగబడుతున్నారు, దీని మూలం ఎవరు, కారకులు ఎవరు అన్న వైపు పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలి, ప్రభుత్వాలు దృష్టి సారించాలి, తెలుగు 2 రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించాలి అని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, సరే, నాకు తెలిసినంతలో కొన్ని హిందూ సంస్థలు ప్రజలను రెచ్చగొడుతున్నారు. వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగాలు, మాటలు ఉంటున్నాయి. పెద్ద పెద్దవాళ్ళు కూడా తెగించి ఏం చేయాలో చేతగాక క్రైస్తవ్యం ముందు ఏది నిలబట్టలేదు గనక, అన్నీ కొట్టుకుపోతున్నాయి గనక, క్రైస్తవ్యం స్థిరపరచబడుతుంది గనక, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వృద్ధిల్లుతుంది గనక, నిజమైన దేవుడు యేసు ప్రభు గనక, ప్రపంచాన్ని ఆయన ఆకర్షించుకుంటున్నాడు గనక, ఆ దెబ్బకి తట్టుకోలేక, ఓర్చుకోలేక పెద్ద పెద్ద మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా తల్లడిల్లిపోతూ హృదయంలో ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి దాడులకు తెగబడేలాగున యువకుల్ని ప్రేరేపిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. ఇది చాలా చాలా విచారకరం. సరే, ఎనీవే, నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయాలే అని నేను భావిస్తున్నాను. ఈ బస్సుపై దాడి అన్నది మీ అందరికీ తెలిసిందే. అట్లాగే మరి రీసెంట్ వార్తా కథనాల ప్రకారంగా వాళ్ళపై మరి ఆ సంఘస్థులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు కూడా ఆధారాలు చూపించినప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. నిజంగా వీళ్ళకి తిక్క కుదర్చాలి, ఒకసారి వీళ్ళకి తిక్క కుదరాలి. ఒకళ్ళకి ఇలా జరిగితే రెండో వాడు ధైర్యం చేయకుండా ఉంటాడు. వీళ్ళని అరెస్ట్ చేసి కొద్ది రోజులైన ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలి. అప్పుడు ఎదుటి వాళ్ళకి భయం వస్తుంది, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు, ఇట్లా దాడులు చేయకూడదు అనే ఆలోచన కలుగుతుంది. సరే, ఇది జరిగిందంటండి, లేటెస్ట్ వార్తా కథనం ఇది. కనుక దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తానికి మూర్ఖంగా కొంతమంది యువకులు మరి సువార్త బస్సును ధ్వంసం చేశారు. అయితే వారి మీద కేసు అయ్యింది, వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం. దీనిపైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.